రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ సౌర్య. బండి భగీరథ్ కి సంబంధించిన కేసులో రోజుకొక ట్విస్ట్, రోజుకొక కీలకమైన మలుపులు, అలాగే చాలా మంది కొత్త వ్యక్తులు, కొత్త కేసులు, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ రోజు ఒక ముఖ్యమైన విషయం ఏమిటి బయటకు వచ్చింది అని అంటే, బీజేపీ ఎమ్మెల్యే ప్రకటించినట్లుగా తెలుస్తుంది. సో బండి భగీరథ్ అలాగే ఆయన లైంగిక దాడి చేశాడు అని ఏదైతే ఆరోపణ జరిగి ఇప్పుడు పోక్సో కేసు నమోదైందో, అమ్మాయి సొంతంగానే తన మరదలు, అంటే ఇద్దరు బావా మరదళ్ళు అనే వార్త అయితే బయటకు వచ్చింది. సో మనం చర్చించినప్పుడు ఇద్దరిది ఒకటే కమ్యూనిటీ అని కూడా అనుకున్నాం. సో అసలు నిజంగానే బావా మరదల్లా? నెక్స్ట్ ఏం జరగబోతుంది ఇదైతే మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. మళ్ళీ కొత్త ట్విస్ట్. యాక్చువల్ గా ఒప్పేసుకుంటే పెళ్లి జరిగి ఉండేది, జైలు శిక్ష ఉంటుంది, పోక్సో కేసు బ్యాక్ తీసుకోవచ్చు. బట్ ఈ రోజు చూస్తే వాళ్ళిద్దరూ స్వతహాగా బావా మరదల్లే అనే వార్త వస్తుంది. అది ఎంతవరకు వాస్తవం అని అనుకోవచ్చు? అంటే బండి భగీరథ్ కేసులో లేటెస్ట్ పరిణామాలు ముందుకు చెప్పుకొని దాని తర్వాత ఈ టాపిక్ చెప్పుకున్నాం. సో లేటెస్ట్ పరిణామాలు అంటే, ఒకటి బండి భగీరథ్ జైల్లో ఉన్నాడు. వాళ్ళ మదర్ అపర్ణ, కొంతమంది బంధువులు నిన్న వెళ్ళి కలిసి ఒక 40 నిమిషాల పాటు మాట్లాడొచ్చారు. అతను మామూలుగానే నేను చెప్పాను కూడా, జైలుకి కొత్తగా వెళ్ళిన వాళ్ళు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, వాళ్ళకి అడ్జస్ట్ కావడం కొద్ది కష్టము. రెండోది, ఒక సౌకర్యవంతమైన జీవితంలో ఉండి ఒక పబ్లిక్ లైఫ్ని ఎంజాయ్ చేసిన వాళ్ళు అక్కడ పోయి అనామకంగా ఉండాలి, అక్కడ క్రిమినల్స్తో ఉండాలి, అక్కడ 4 గోడల మధ్య ఉండాలి, ఈ సౌకర్యాలు ఇవి ఉండవు. ఎన్ని సౌకర్యాలు జైలు ఇచ్చినా జైలు నెస్ అంటారు, జైలు ఫీల్ అనేది మనల్ని అక్కడ ఉంచదన్న జైలు నెస్ అనేది ఒకటి ఉంటుంది. సో అలాగా అబ్బాయి ఏడ్చుండొచ్చు, ఖచ్చితంగా కన్నీళ్లు పెట్టుకుండొచ్చు, తల్లి కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఎందుకంటే ఆమె జీవితంలో కళ కూడా కని ఉండదు, కొడుకు జైల్లోకి వెళ్తాడని. సో అవన్నీ ఉంటాయి. సో ఇట పోలీసు వైపు నుంచి చూసినప్పుడు రకరకాల కేసులు కనబడుతున్నాయి. కొత్తగా ఒక సెక్షన్ యాడ్ చేశారు, 238 అనేది. బిఎన్ఎస్ 238 ఏం చెప్తుందంటే, సాక్ష్యాలని తారుమారు చేయడం, అంటే సాక్ష్యాలని మాయం చేయడం. ఈ అబ్బాయిని అరెస్ట్ చేసినప్పుడు ఈ అబ్బాయి ఫోన్ ఇచ్చాడు, ఆ ఫోన్లో సిమ్ కార్డ్ లేదని చెప్తున్నారు పోలీసులు. సిమ్ కార్డ్ లేకుండా ఫోన్ ఇస్తే, సిమ్ కార్డ్ ఎక్కడంటే ఎక్కడో పెట్టి మర్చిపోయినా అని చెప్పారు. సో అంటే క్లియర్గా సిమ్ కార్డులో సాక్ష్యాలు ఉంటాయి కాబట్టి, అంటే డిలీట్ చేసినా కూడా వాళ్ళు మళ్ళీ రిట్రీవ్ చేయగలరు కాబట్టి, అది కావాలనే సిమ్ కార్డు ఇవ్వలేదు అనేది రేపు వాళ్ళు కోర్టులో వేసి ఆ సిమ్ కార్డ్ని హ్యాండ్ ఓవర్ చేయమనొచ్చు. ఒకవేళ సిమ్ కార్డు హ్యాండ్ ఓవర్ చేయకపోతే ఏం జరుగుతుంది, అతను సాక్ష్యాలని తారుమారు చేశాడు అనేది ఇంకొక కొత్త క్రైమ్ అవుతుంది. అది ఆ కేసు పెట్టారు. సో అదొకటి. రెండోది, ఆల్రెడీ చెప్పాను నేను, అతని మీద రెగరస్ సెక్షన్లు కూడా ఫస్ట్ పెట్టిన 11 రెడ్ విత్ 12 దాన్ని తీసేసి 5 రెడ్ విత్ 6 పెట్టారు. దాని తర్వాత ఏమో 64(2)M అనే ఇంకొక సెక్షన్ పెట్టారు, అంటే పదే రేపు. అది టఫ్ చేశారు. దాంతోపాటు దాదాపు 24 సోషల్ మీడియా అవుట్లెట్స్ మీద కూడా కేసు పెట్టారు. అంటే ఆ అమ్మాయి మైనర్ ఫోటోలు, వీడియోలు పెట్టడం, ఆ అమ్మాయి తప్పు చేసినట్టుగా మాట్లాడడం, ఇవన్నీ కూడా పోక్సో కిందకి వస్తాయి. అట్లాగే బిఎన్ఎస్ కింద కూడా పలు సెక్షన్లు కేసు పెట్టారు. అట్లాగే జడ్జి గారు జస్టిస్ మాధవి దేవి, ఆమె మీద కూడా ఆరోపణలు చేస్తూ కొంతమంది ఆమె అమ్ముడు పోయిందని, వాళ్ళ హస్బెండ్కి ఏదో పదవి పోతున్నారని బండి సంజయ్ చెప్పిన మేనేజ్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చి, దాని మీద రిజిస్ట్రారు అక్కడ చార్మినార్ పోలీసులో కంప్లైంట్ చేశాడు. దాని మీద కూడా ఒక సిట్ వేశారు. ఇలాగా అట్లాగే బండి భగీరథ్ ఫ్రెండ్స్ని ఒక 10 మందిని, ఒక 3 అమ్మాయిలు, ఒక 7 మందిని పిలిచి విచారిస్తున్నారు. ఇలాగా పలు కోణాల్లో ఇది విచారణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఏంటంటే, బండి సంజయ్ మళ్ళీ నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. ఎవరైనా సొంత కొడుకును అప్పగిస్తారా, నేను అప్పగించాను అన్నాడు. దాని తర్వాత ఢిల్లీకి రాజకీయం వెళ్ళింది. ఢిల్లీలో ఈరోజు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ మీటింగ్ జరుగుతుంది. అందులో బండి సంజయ్ ఉద్యోగం, అంటే మినిస్టర్ రిజైన్ చేయిస్తారని ఒకటి ఉంది. రిజైన్ చేస్తే ఆయన సొంత పార్టీ పెడతారని కూడా ఒక ఆరోపణ ఉంది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ నిన్న బల ప్రదర్శన చేయడం కోసం కొంతమందిని తీసుకెళ్ళి అక్కడ ట్రై చేశాడు. కానీ అక్కడ ఎవరు ఆఫీస్ బేరర్లు కానీ, అంటే జనరల్ బాడీ బీజేపీ కానీ, ఎవరు జనరల్ సెక్రటరీ కానీ, మామూలు సెక్రటరీలు కానీ, ఎవరు కూడా ఈసీ మెంబర్లు కానీ ఎవరు మద్దతుగా రాలేదు. చివరికి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆయన వచ్చాడు. ఆయన ఇప్పుడు ప్రెస్ మీట్ లో ఆయన ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడింది ఇప్పుడు కాంట్రవర్సీ అయిపోయింది. ఆయన ఏమంటున్నాడంటే, వీళ్ళిద్దరూ, ఈ అమ్మాయి
ఎవరైతే మైనర్ ఉన్నారో ఆ అమ్మాయి బండి భగీరథ్ ఇద్దరు కూడా బావమరదల్లాగా ఉండేవాళ్ళు. ఆమె వాళ్ళ తల్లి కూడా ఇతన్ని ఒక ఇల్లరకపు అల్లుళ్ళలాగే చూసుకునింది. అతనికి గోరు ముద్దలు కూడా తినిపించేదంట. కాబట్టి ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇది టీనేజ్ లో సహజమే. ఇద్దరు ప్రేమించుకున్నారు, ఇద్దరు బావమరదల్లాగా కలిసి ఉన్నారు, తీర్థయాత్రలు కూడా చేశారు. అంత బాగుంటే వాళ్ళు పెళ్లి చేసుకుని ఉండేవాళ్ళు. కానీ ఎక్కడో బిడ్స్ కొట్టింది, అది ఎక్కడ కొట్టిందో నాకు తెలియదు అని చెప్పాడు. ఇదేంటంటే అది ఇరికిచ్చడమే కదా ఇప్పుడు. అంటే వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు చేయడం వల్లనే వీళ్ళు ఈ అబ్బాయి తెలుసో తెలియక కరీంనగర్ లో కేసు పెట్టాడు. ఎందుకంటే హనీ ట్రాప్ అని. ఇప్పుడు అక్కడేమో హనీ ట్రాప్ అని కంప్లైంట్ లో ఉంది, కోర్టులో మళ్ళీ హనీ ట్రాప్ చెప్పలేదు. కోర్టులో హనీ ట్రాప్ చెప్పకుండా అమ్మాయి కూడా సెడ్యూస్ చేసిందనే వెర్షన్ ని కోర్టులో తీసుకున్నారు. అంటే ఇక్కడ క్లారిటీ ఒక దేని మీద పోవాలనే క్లారిటీ ముందు నుంచి వీళ్ళ ఒక అడ్వకేట్ సలహాలు తీసుకొని ముందుకు వెళ్లకుండా వీళ్ళు తొందరపడి ఏదో చేశారు. పైగా బండి సంజయ్ ఆమెను పిలిచి బెదిరించాడు. ఇవన్నీ ఇరుక్కున్నారు వీళ్ళే కేసులో. అంటే ఒక మనకు అర్థమయ్యేది ఏంటంటే అన్ని సోర్సులు పరిశీలించినాక ఈ అమ్మాయి అబ్బాయి వాలంటరీగానే తిరిగారు. వాళ్ళ ఇంట్లో కూడా పేరెంట్స్ ఒప్పుకున్నారు. ఎందుకంటే ఈ అబ్బాయి మేజర్ అయినాక ఇంకో కొన్ని నెలల్లో మేజర్ అవుతుంది, మేజర్ అయినాక నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. వాళ్ళు కూడా నమ్మారు. సో వాళ్ళు కూడా ఎంకరేజ్ చేశారు. సో బాగానే ఉంది. సెక్సువల్ గా కూడా కలిశారు అనుకుందాం. ఆ అమ్మాయి కాన్సెంట్ తోనే కలిశారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ అబ్బాయి ఎప్పుడైతే నేను పెళ్లి చేసుకోనని దూరం చేశాడో అప్పుడు వాళ్ళకి పెళ్లి చేసుకొని అంటున్నాడు కాబట్టి ఇతని మీద కేసు పెట్టాలి. ఎలా కేసు పెట్టాలి? పోక్సో కింద కేసు పెడితే బలంగా ఉంటుంది, మన అమ్మాయి మైనర్ కాబట్టి. ఇది అందరూ చాలా కేసులు వచ్చేవి. అదే జరిగింది ఇక్కడ. లీగల్ గా ఇప్పుడు ఈ అబ్బాయి లీగల్ గా అయితే తప్పు చేసినట్లు లెక్క. ఎందుకంటే కాన్సెన్సువల్ సెక్స్ అనేది మైనర్లకి కుదరదు. ఆ అమ్మాయి వాలంటరీగా సెక్స్ చేసినా వీడిదే తప్పు. అందుకని ఇప్పుడు జోకులు బయట అంటే ఎవరినైనా లవ్ చేయాలంటే ఆ పిల్ల సర్టిఫికేట్, 10th సర్టిఫికేట్, అది కూడా ఆధార్ కూడా చూస్తే లాభం లేదంటారు. 10th సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ చూసి అమ్మాయితో రొమాన్స్ చేయాలి. రొమాన్స్ కు ముందు అవన్నీ ముందు సర్టిఫికేట్లు చూడాలి. లేకపోతే అది మైనర్ అనుకోండి, మనం లోపలికి వెళ్తాం, పోక్సో కేసు, 10 ఏళ్ళు జైలు శిక్ష, ఇవన్నీ ఉంటది. సో ఇది బేసిక్ గా. ఇప్పుడు ఈయనేమంటున్నాడు, మళ్ళీ కూడా కలుస్తారేమో వాళ్ళు అంటున్నాడు. అంటే ఎలా కలుస్తారండి? కలవడం అంటే పెళ్లి చేసుకోవడమే. సో నేను ఆల్రెడీ ఒక వెర్షన్ చెప్పాను కూడా. వీళ్ళ ముందున్న ఏకైక ఆప్షన్ ఏంటంటే ఇవన్నీ ఎందుకు పెళ్లి చేసేసుకుందాం. పెళ్లి చేసుకుంటే పోక్సో కేసు పోతుందా లేదా అనేది ఇప్పుడు అందరికి చాలా మంది డౌట్. నన్ను కూడా అడిగారు. సో నేను అడ్వకేట్ని అడిగాను, నేను కూడా రీసెర్చ్ చేశాను. మామూలుగా అయితే పోక్సో కేసులో కంప్లైనెంట్ తర్వాత అక్యూజ్డ్ ఇద్దరు కూడా కాంప్రమైజ్ అవడానికి లేదు. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు మేము కాంప్రమైజ్ అయినాం సార్, కేసు కొట్టేయండి అనడానికి లేదు. కాకపోతే పెళ్లి చేసుకోవచ్చు. పెళ్లి చేసుకొని మేమిద్దరం పెళ్లి చేసుకున్నామని కోర్టుకి తెలిపారనుకోండి, కోర్టు కన్విన్స్ అయితే కోర్టు క్వాష్ చేసేస్తుంది. అలాగా జరిగినాయి గతంలో. ఇద్దరు ఇలాగా జరిగి పెళ్లిళ్ళు చేసుకొని పెళ్లి చేసుకున్న సర్టిఫికేట్ అవన్నీ కోర్టు ప్రొడ్యూస్ చేసి మేము పెళ్లి చేసుకున్నాం అనుకున్నప్పుడు కోర్టు ఏమంటుంది, విచక్షణ అని చెప్పాను కదా నేను. కోర్టుకి కేసు చట్టాన్ని తన విచక్షణతో ఇంటర్ప్రెట్ చేస్తుంది. అలాగే ఇంటర్ప్రెట్ చేసినప్పుడు వీళ్ళిద్దరు ఇప్పుడు పెళ్లి చేసుకున్నాక శిక్ష వేసామనుకో, అది రేపు ఇద్దరికి కూడా అమ్మాయికి ఇద్దరు అవుతుంది. వాళ్ళకి ఒకవేళ పిల్లలు పుడితే పిల్లలు ఇబ్బందులు అవుతారు. ఎందుకులే అయిపోయింది కదా అని క్వాష్ చేసేయచ్చు హ్యుమానిటేరియన్ గా. అలాగే గతంలో చేశారు. అనేక కేసుల్లో హైకోర్టులు క్వాష్ చేశాయి. కాబట్టి వీళ్ళకి ఉన్న మార్గం ఏంటంటే ఈ అబ్బాయి ఇప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి వాళ్ళిద్దరూ రేపు పెరోల్ మీదో లేకపోతే ఏదో దీని బయట వచ్చినప్పుడు ఇద్దరు పెళ్లి చేసేసుకొని మేము పెళ్లి చేసుకున్నాం సార్ అని రిజిస్టర్ సర్టిఫికేట్ కోర్టుకు పెట్టి చెప్పారనుకోండి ఇరువైపులా, అప్పుడు హైకోర్టు కూడా కన్సిడర్ చేసి సరే పెళ్లి చేసుకున్నారు కదా అని కేసుని కొట్టేయచ్చు. ఆ ఆప్షన్ ఉంది. సో అది దృష్టిలో పెట్టుకునే రాకేష్ రెడ్డి మాట్లాడేదేమో అనేది అనుకుంటున్నారు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే స్థాయి బీజేపీకి ఆయన బండి సంజయ్ క్లోజ్, ఆయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అంటే సో ఇది ఏమీ కాదు, ఫైనల్ గా పెళ్లి చేసుకుంటే సెటిల్ అయిపోయే అంశమే. చాలా మంది అదే చెప్తున్నారు, ఎందుకురా ఇవన్నీ, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని పోయింది, ఎట్లాగో నువ్వు తిరిగావు, ఆ అమ్మాయి తిరిగింది, ఇప్పుడు ఆ అమ్మాయికి వేరే పెళ్లి కావడం కష్టం, నీవేమో జైల్లో కూర్చోవాలి, కాబట్టి పెళ్లి చేసేసుకో, ఏం పోతుంది, నీకు ఎలాగో నచ్చే కదా నువ్వు తిరిగావు అమ్మాయితో, నీకు అమ్మాయి అంటే ఇష్టమే, పైగా వాళ్ళకి కూడా సేమ్ కులము, పైగా వాళ్ళకి కూడా మంచి స్టేటస్ ఏ ఉంది, డబ్బులు ఉంది, కాబట్టి ఏమవుతుంది పెళ్లి చేసుకో అనేది అంటున్నారు.
ఇప్పుడు అందరూ కూడా ఆయనకు కూడా సంజయ్ కూడా ఇదే చెప్తారు కదా, అవును. ఎందుకయ్యా ఈ గొడవ అంతా, ఏదో అయిపోయింది, పెళ్లి చేసుకొని ప్రశాంతంగా ఉండండి అనేది చెప్తారు కదా. ఆ. ఈయన ఆ యాంగిల్ లోనే చెప్పాడు, ఈయన ఓపెన్ అయిపోయి. అదే. సో వాళ్ళిద్దరు బావమరదలాగా కలిపేద్దామనే చూస్తున్నారు కలిపేద్దామనే చూస్తున్నారు. ఎందుకంటే ఇది రేపొద్దున ఇంకా సీరియస్ అయ్యి అతనికి ఏమైనా శిక్షలు పడింది అనుకోండి, కెరీర్ ప్రాబ్లమ్ అతని లైఫ్ ఇదవుతుంది. బండి సంజయ్ కి అది ఒక బ్లాక్ మార్క్ గా థ్రెట్టే కదా సార్. పడిపోతుంది. ఎందుకు అనేది ఒక పరిష్కార మార్గం ఉన్నప్పుడు ఆ. ఆ వైపుకి వెళ్ళొచ్చు కదా అనేది అందరూ అనుకుంటారు. మేబీ రాకేష్ రెడ్డి కూడా అదే అభిప్రాయాన్ని ఎక్స్ప్రెస్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ.